ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. అధికారిక నివాసంలో జన్ సున్ వాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఆమెపై దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తిని గుజరాత్కు చెందిన సకారియాగా గుర్తించారు. అయితే ఎందుకు దాడి చేశాడన్నది మాత్రం తెలియాల్సింది. కాగా దాడి సంఘటనను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. అది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం. ఎప్పటిలాగే జన్ సున్ వాయ్ కార్యక్రమం జరుగుతోంది. జన్ సున్ వాయ్ అంటే తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ప్రజలు వినతి పత్రాలు అందించే కార్యక్రమం. అయితే జన్ సున్ వాయ్ కార్యక్రమం జరుగుతుండగా ఒక అనూహ్య సంఘటన జరిగింది. 40 ఏళ్లు పైబడ్డ ఒక వ్యక్తి ఆమెకు కొన్ని వినతి పత్రాలు అందజేశాడు. ఈ వినతి పత్రాలను రేఖా గుప్తా పరిశీలిస్తుండగా గట్టిగా అరుస్తూ సదరు వ్యక్తి రేఖా గుప్తాపై దాడి చేశాడు. దీంతో రేఖా గుప్తా వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని తర్వాత పోలీసులకు అప్పగించారు. ఊహించని ఘటనతో రేఖా గుప్తా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా రేఖా గుప్తాపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు దర్యాప్తు కూడా ప్రారంభించారు. కాగా రేఖా గుప్తాపై దాడి ఘటనలో నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. సదరు నిందితుడిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్ భాయ్ సకారియాగా గుర్తించారు. అయితే రేఖా గుప్తాపై సకారియా దాడి చేయడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అయితే సకారియా బంధువు ఒకరు జైల్లో ఉన్నట్లు తెలిసింది. సదరు బంధువును జైలు నుంచి విడిపించడంలో సాయం చేయవలసిందిగా రేఖా గుప్తాను కోరాలని సకారియా నిర్ణయించుకున్నాడట. ఇందులో భాగంగా ఆమెకు వినతి పత్రం ఇవ్వడానికి జన్ సున్ వాయ్ కార్యక్రమానికి సకారియా హాజరైనట్లు ఒక కథనం. అయితే ఈ కథనాన్ని పోలీసులు ధృవీకరించలేదు. మొత్తం మీద దాడి చేయడానికి దారితీసిన కారణాలపై అస్పష్టత నెలకొంది. ఈ సందర్భంగా గుజరాత్లోని సకారియా కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సకారియా తల్లిని పోలీసులు ప్రశ్నించారు. అయితే రేఖా గుప్తాను కలవటానికి తన కుమారుడు ఢిల్లీ వెళ్లిన విషయం తనకు తెలియదని సకారియా తల్లి వెల్లడించారు. కాగా సకారియాకు సంబంధించి ఒక కీలక సమాచారం ఆమె ఇచ్చారు. సకారియా మౌలికంగా జంతు ప్రేమికుడని ఆమె వెల్లడించారు. అంతేకాదు వీధి కుక్కల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సకారియా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆమె తెలియజేశారు. అలాగే ప్రస్తుతం సకారియా మానసిక స్థితి కూడా బాగాలేదని ఆయన తల్లి వెల్లడించారు. గతంలో కూడా ఓసారి ఢిల్లీ వెళ్లి వచ్చాడని ఆమె తెలిపారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి కూడా ఈ ఘటనను ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్నారు ఆమె. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతిషి కోరారు. కాగా దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపట్టింది. ఇదొక దురదృష్టకరమైన ఘటన అని ఢిల్లీ కాంగ్రెస్ పేర్కొంది. అయితే సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రికి రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే దాడి ఘటనపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిస్రా ఖండించారు. రేఖా గుప్తాపై దాడి దారుణమన్నారు. అయితే ఈ దాడి వెనుక రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ పాగా వేయగలిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. రేఖా గుప్తా విద్యార్థి దశ నుంచి ఎదిగొచ్చిన నేత. కాలేజీలో చదువుకునే రోజుల్లో బీజేపీ విద్యార్థి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు. మొదటి నుంచి ఆమె పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశారు. ముఖ్యమంత్రి ఎంపికలో ఇదే ప్రధాన కారణమై ఉండొచ్చు. ఏమైనా దాడి నుంచి రేఖా గుప్తా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.